భారత వ్యతిరేకతే లక్ష్యంగా రెచ్చిపోతున్న యూనస్ సర్కార్ ఈశాన్య రాష్ట్రాలపై ఫోకస్ చేసిందా? మత కల్లోలాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి రగిల్చాలని చూస్తున్నారా? అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుమానాలు కూడా ఇవే. బంగ్లాదేశ్ను ఆనుకొని ఉండే దుబ్రీ జిల్లాలో బక్రీద్ సందర్భంగా భారీ కుట్ర జరిగింది. గుర్తు తెలియని దుండగులు హనుమాన్ ఆలయం ముందు ఆవు తలపెట్టారు. అదే రోజు రాత్రి రాళ్లు రువ్వారు. దీంతో దుబ్రీ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అస్సాం సీఎం హిమంత శర్మ దుబ్రీలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బంగ్లాదేశ్ ఇస్లామిక్ మతోన్మాద మూకలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇంతకు బక్రీద్ మరుసటి రోజు దుబ్రీలో అసలేం జరిగింది? హనుమాన్ ఆలయం ముందు ఆవు తలపెట్టిన దుండగులెవరు? కనిపిస్తే కాల్చి పారేయమని ఆదేశాలిచ్చే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వాచ్ దిస్. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతికి బంగ్లా కుట్రలు చేస్తోందా? మత ఘర్షణలు రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తోందా? దుబ్రీ అల్లర్ల వెనుక ఇస్లామిక్ మతోన్మాదులు ఉన్నారా? బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టిన మహమ్మద్ యూనస్ భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ రోజుకో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతున్న యూనస్ భారత్తో వివాదాన్ని పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా భారత ఈశాన్య రాష్ట్రాలే లక్ష్యంగా యూనస్ కుట్రలు సాగుతున్నాయి. బీజింగ్లో పర్యటించి ఈశాన్య రాష్ట్రాలకు రక్షకుణ్ణి తానే అని చెప్పిన నేపాల్ పర్యటనలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్తో పాటు భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ కలిసి ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని పేర్కొన్న ఆఖరికి పాక్తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ప్రకటించిన అందులో భాగమే. భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురలను 7 సిస్టర్స్ గా పిలుస్తారు. ఆ 7 సిస్టర్స్ లో ఒకటైన అస్సాంలోనే ఇప్పుడు అతి పెద్ద రచ్చ నడుస్తోంది. ఏకంగా అక్కడి సీఎం షూటెడ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేయాల్సిన పరిస్థితికి ఆ రచ్చ కారణమైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక బంగ్లాదేశ్ ఉందే అన్నదే ఇప్పుడు మిలియన్ మార్కు ప్రశ్న. ధుబ్రీ బంగ్లాదేశ్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న అస్సాంలోని కీలక జిల్లా. సరిగ్గా వారం రోజుల క్రితం ఇక్కడే ఓ భారీ కుట్ర జరిగింది. బక్రీద్ మరుసటి రోజు స్థానిక హనుమాన్ ఆలయం ముందు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆవు తలను తీసుకొచ్చి పెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హనుమాన్ ఆలయం ముందు వాంటెడ్ గానే ఈ పని చేశారన్న అనుమానాలు మొదలయ్యాయి. అక్కడితో అంతా అయిపోలేదు. అదే రోజు రాత్రి అస్సలు రచ్చ రాజుకుంది. గుర్తు తెలియని కొందరు దుండగులు హనుమాన్ ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే ఉన్న హిందువులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో ధుబ్రీ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. అలర్లు తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాత్రిపూట కనిపిస్తే కాల్చివేసేలా ఆదేశాలిచ్చారు. ఒక మత సమూహం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, దీనిని ప్రభుత్వం సహించదని అన్నారు. అప్పుడే హిమంత బిశ్వ శర్మ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. অশান্তি কৰিবৰ কাৰণে এটা কমিউনেল শক্তি এটা ইয়াত এক্টিভ হৈছে। ধুবুৰীত ৰাতি শ্বুট এণ্ড চাইট অৰ্ডাৰ দিয়া হৈছে। যোনে শিল মাৰিব পুলিচে ডাউট কৰিলে তাক গুলি মাৰিব। బక్రీద్ తర్వాత రోజు జూన్ 7న జిల్లా ప్రధాన కార్యాలయంలోని హనుమాన్ ఆలయం ముందు ఒక ఆవు తల కనిపించిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. తర్వాత హిందూ ముస్లిం సంఘాలు శాంతి సామరస్యం కోసం విజ్ఞప్తి చేశాయి. మరుసటి రోజు మళ్లీ ఒక ఆవు తలను ఆలయం ముందు ఉంచి రాత్రి రాళ్లు విసిరారని సీఎం చెప్పారు. వారం రోజులుగా ధుబ్రీలో శాంతి భద్రతల పరిస్థితి సవాలుగా మారిందన్నారు. అందుకే రాత్రిపూట షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు ధుబ్రీ జిల్లాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరిస్తామని కూడా సీఎం చెప్పారు. అదే సమయంలో ధుబ్రీలోని అందరు నేరస్తుల్ని అరెస్ట్ చేస్తామన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడే కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. బక్రీద్కు ఒక రోజు ముందు నబీనా బంగ్లా అనే సంస్థ ధుబ్రీ జిల్లాను బంగ్లాదేశ్లో చేర్చాలనే తన లక్ష్యాన్ని హైలైట్ చేస్తూ రెచ్చగొట్టే పోస్టర్లు ఏర్పాటు చేసిందని హిమంత చెప్పారు. అల్లర్లు సృష్టించడానికి ధుబ్రీలో ఒక మత సమూహం యాక్టివ్గా మారిందని, ఈ విషయం తెలుసుకున్న తర్వాతే తాను ధుబ్రీకి వచ్చానని, రాత్రిపూట కాల్చివేత ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన అన్నారు.
మరోవైపు బక్రీద్ సందర్భంగా కొంతమంది గోమాంసం తిన్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్ నుంచి వేలాది పశువులను తీసుకొచ్చారని, ధుబ్రీ జిల్లాలో పండుగకు ముందు వేలాది జంతువులను సేకరించిన కొత్త బీఫ్ మాఫియా ఉద్భవించిందని హిమంత చెప్పారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ పశువుల వ్యాపారాన్ని ప్రారంభించిన వారిని అరెస్ట్ చేయాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లర్లు అడ్డుకునేందుకు అవసరమైతే తాను హనుమాన్ మందిరం వద్ద రాత్రంతా కాపలా ఉంటానని చెప్పారు హిమంత. జిల్లాలో శాంతి భద్రతల్ని రక్షించేందుకు, అన్ని మత శక్తులను ఓడించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. హిమంత తన ప్రకటనలో ఎక్కడా బంగ్లాదేశ్ పై ఆరోపణలు చేయలేదు. అయితే బక్రీద్కు ఒకరోజు ముందు నబీనా బంగ్లా అనే సంస్థ ధుబ్రీ జిల్లాను బంగ్లాలో చేర్చాలనే తన లక్ష్యాన్ని హైలైట్ చేస్తూ రెచ్చగొట్టే పోస్టర్లు ఏర్పాటు చేసిందని చెప్పడం ద్వారా ధుబ్రీలో అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ధుబ్రీ జిల్లా మా చేతుల్లోంచి జారిపోవడానికి మేము ఒప్పుకోమని పేర్కొన్నారు. నబీనా బంగ్లా అంటే నవీన బంగ్లా అని అర్థం. హిమంత చెప్పింది బంగ్లాదేశ్ కి సంబంధించిన సంస్థ. ఇక్కడే హిమంతకు అనుమానం కలిగి ఉండొచ్చు. పైగా ఈశాన్య రాష్ట్రాలను యూనస్ పదే పదే టార్గెట్ చేస్తూ ఉండడాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్ ఇస్లామిక్ మతోన్మాదులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసలో బంగ్లాదేశ్ మతోన్మాద ముక్కలు చొరబడ్డాయి. ముఖ్యమంత్రి హిమంత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వారి కన్ను అస్సోం పైన పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో క్లారిటీ రావాలంటే అల్లలకు కారణమైన మూకలు పోలీసుల చేతికి చిక్కాలి. విచారణలో బంగ్లాదేశ్ మూలాలు బయటపడితే మాత్రం వివాదం చాలా పెద్దదవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో హిమంత బిశ్వ శర్మ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్ని టచ్ చేయాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా. మాకు ఒక చికెన్ స్నెక్ ఉంటే మీకు 2 చికెన్ స్నెక్స్ ఉన్నాయని మేం కొట్టే దెబ్బ మీ ఊహకందని రీతిలో ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సో ధుబ్రీ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ ఇస్లామిక మతోన్మాద ముక్కలు ఉన్నట్టు తేలితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.